సో మన ఈ డివైస్ తోటి ఏదైతే ఉందో, మనం చూపించిన డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్‌దే మనకు స్టేప్లర్ సర్కంసిషన్ డివైస్. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ డివైస్ అంటాం. ఇది డిస్పోజబుల్ డివైస్. ఇది ఒకసారి పేషెంట్‌కి వాడి పడేస్తాము. యూజ్ ఉండదు ఇంకా. అంతేకాకుండా ఇది మళ్ళీ వేరే వాళ్ళకి వాడం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. సో మనం ఇప్పుడు ఏదైతే చర్మం పాడైందో, ఈ చర్మాన్ని ఈడి వరకు తీసేసేస్తాం. తీసేయడం వల్ల ఇది ఎలాస్టిక్‌గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిన్స్ 10-12 డేస్‌లో ఆటోమేటిక్‌గా అవంతకు అవే పడిపోతాయి. సో 10-12 డేస్ వరకు ఏదైతే ఉందో, ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఈ 10-12 డేస్ వరకు కొంచెం అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అండ్ ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. అట్లీస్ట్ 1 మంత్ వరకు ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలి. సో శుభ్రంగా స్నానం చేయాలి. అది కూడా సబ్బు నీళ్ళతో ఆ ఏరియాను రుద్ది కడగడం వల్ల తొందరగా హీల్ అవుతుంది. కొందరికి 8-10 రోజుల్లోనే కూడా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా చూసుకుంటే కనుక ఈ ముందర పార్ట్ ఏదైతే తీసేస్తాం కాబట్టి ఇది హీల్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం హీల్ అయిపోయిన తర్వాత ఈ చర్మం అనేది కొంచెం వరకు కవర్ అవుతుంది అన్నట్టు. ఇంతవరకు కవర్ అవుతుంది. సో ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ సర్జరీ జస్ట్ 5 మినిట్స్ సర్జరీ, వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ ఇది సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజరు.